ఈరోజండి మన టాపిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వస్తా ఉంది. ఈ ప్రాబ్లమ్‌ని మీల్ మేకర్‌తో మనం పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీల్ మేకర్‌తో మన కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రిపరేషన్ కూడా మన ప్రేక్షకుల కోసం చూపిస్తాను. మీరు చెప్పినట్టు తీసుకుంటే గాని షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు కదా! అసలు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఇది ఎక్కువైతే ఎలాంటి మనం కాంప్లికేషన్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. సో, బేసికల్లీ ఏంటంటే అండి, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న ప్రాబ్లమ్. ఒక పెద్ద సమస్య. మనమేంటంటే ఏదో లేస్తున్నాం, లేట్‌గా లేస్తున్నాం, ఆఫీస్‌కెళ్ళాలి తొందరగా అని. ఈవెన్ పిల్లల్లో 70, 80% ఈ సమస్య అనేది పిల్లల్లో ఎక్కువ అధికంగా ఉంది. రీసెంట్‌గా పిల్లల్ని మా దగ్గర తీసుకొచ్చారు. సమ్మర్ హాలిడేస్‌లో మా పిల్లోడు వారం వరకు మోషన్‌కెళ్ళట్లేదు. 4 రోజులైంది మోషన్‌కెళ్ళని చెప్పిన కంప్లెయింట్ ఉంది. సో, లేట్‌గా లెగడము, మోషన్‌ని పోస్ట్‌పోన్ చేయడం. ఈవినింగ్‌కెళ్దాం, లేదంటే రేపెళ్దాంలే. సో, అలా పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల ఈ ప్రాబ్లమ్ అనేది అధికంగా ఇది నార్మల్ మోషన్‌ని పోస్ట్‌పోన్ చేస్తే అది క్రానిక్ కాన్‌స్టిపేషన్ కింద కన్వర్ట్ అవుద్ది. ఓకే ఆ మేడం. క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఒకరోజు పైల్స్ కింద, ఆ పైల్స్ ఫిషర్స్ కింద చాలా రకరకాల సమస్యల కింద ఈ ఫిస్టులా ఇవన్నీ. సో, ఈ ఒక ఏదో అంటారే ముల్లుతో ముల్లుని తీసేసే బదులు మనం ఓకే. మార్నింగ్ లేచి ఎళ్ళే ప్రాసెస్‌లో ఎళ్ళిపోయినంటే ఈ ప్రాబ్లమ్ ఇంత పెద్ద ప్రొలాంగ్ అయ్యేది కాదు. దీనివల్ల ఎన్నో నరాల బలహీనత ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్, అధిక బరువు, కాన్‌స్టిపేషన్ ఎవరికైతే ప్రాపర్ మోషన్‌కెళ్ళట్లేదో, అది కాన్‌స్టిపేషన్ కింద కన్వర్ట్ అవుతదో వాళ్ళలో 70% అధిక బరువుతో సఫర్ అవుతున్నారు. అవునా మేడం? పిల్లల్లోనే. ఉండాల్సిన వెయిట్ కంటే 10 కేజీలు, 20 కేజీలు ఎక్కువ ఉండడానికి కూడా మెయిన్ కారణం ఈ మోషన్‌కి సరిగ్గా వెళ్ళకపోవడం. సో, మల విసర్జన ఉదయం మార్నింగ్ లేచిన వెంటనే వెళ్ళడం వల్ల సో, మన బాడీ అనేది తేలికగా ఉంటది. సో, తేలికగా ఉండడం వల్ల మనం తింటున్న ఫుడ్ ఈజీగా బాడీలోకెళ్ళి డైజెషన్ అయిపోయి బ్లడ్ కింద కన్వర్ట్ అయ్యి అది శరీర అవయవాలకి ప్రశాంతంగా హెల్తీ బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఓకే. ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా మోషన్‌కెళ్ళలేదో ఆ చెత్తా చెదారం అంతా పేగుల్లోకి పేరుకుపోయి ఆ పాస్ అవ్వక ఆ బ్లడ్ టాక్సినేటెడ్‌గా మారి, ఆ టాక్సినేటెడ్ బ్లడ్ ప్రతి అవయవానికెళ్ళి లేనిపోని సమస్యలండి. ఓకే మేడం. డెఫినిట్‌గా చెప్పగలుగుతాను. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్లే ఈవెన్ దో మనకి బీపీలు గానీ, షుగర్‌లు గానీ, అధిక బరువు గానీ ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. ఓకే. ఒకటి నిద్ర ఎంత మేజర్ పార్టో యెస్ మేడం. మోషన్ గూడా మల విసర్జన గూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీడే మోషన్ మార్నింగ్ నీట్‌గా పాస్ చేస్తే మంచిది. యెస్. మీల్ మేకర్ ఎందుకు మోషన్‌ని ఇంత పాస్ అంటే లైక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేస్తదనంటే హై ఫైబర్ కంటెంట్ ఉంటదండి. ఓకే సో, మేడం. హై ఫైబర్ కంటెంట్ ఉంటది. అండ్ నేను చెప్పానా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళలో 70% మన నెగ్లిజెన్స్ వల్ల మనం ప్రాపర్ మోషన్‌కెళ్ళక అధిక బరువు సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. ఆ యెస్. అధిక బరువును తగ్గించే క్రమంలో కూడా మనం మీల్ మేకర్‌ని వాడమంటుంటాము. అట్ ద సేమ్ టైమ్ ఫైబర్ ఎక్కువుంటది. ఈజీగా ఉంటది. మనకి డైజెషన్ అవ్వడానికి పేగుల్లో ఉన్న మలాన్ని కూడా క్లీన్‌గా ఎలిమినేట్ చేయడానికి కూడా మీల్ మేకర్ యూజ్ అవుతది. దీన్నే సోయా క్రంచ్ అని కూడా అంటారు. సో, ఇది నార్త్ ఇండియన్స్‌లో చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు నార్త్ ఇండియా ఓకే. సైడ్. ఇప్పుడు దీని ప్రాముఖ్యత మన సైడ్ కూడా బాగా తెలిసి దీన్ని మనం కూడా ఎక్కువ రెగ్యులర్‌గా వాడుతుంటాం. అది బిర్యానీ రూపంలో వాడుతుంటారు కొంతమంది రకరకాలుగా. యెస్ కానీ మేడం. మీల్ మేకర్‌ని మనము ఎలా వాడాలనే విధానాన్ని నేను నేర్పిస్తాను. ఓకే. దీనికో నేచురల్ కెమికల్ ఉంటదండి. దీన్ని మనం ఎలిమినేట్ చేసేసేయాలి. క్లీన్‌గా కడిగేసేయాలి. సో, ఓకే. మనం నైట్ నానబెట్టాలి. రేపు మార్నింగ్ మనం మీల్ మేకర్ వాడుతున్నామంటే నైట్ మనం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసేయాలి. ఇలా ఓకే. నానబెట్టాలి. ఓకే సో, మేడం. మనకి ఎలా ఉంటది మామూలుగా ఇలా హార్డ్‌గా ఉంటది గదండీ! సో, మనం నీళ్ళల్లో ఓవర్ నైట్ నానబెట్టేస్తే ఇలా సాఫ్ట్ అయిపోతది. ఇలా సాఫ్ట్ అయిపోయిన మీల్ మేకర్‌ని మనము పొద్దున్నే లేచేసి మనం మంచిగా నీళ్ళని బాగా పిండేసేయాలి. ఈ నీళ్ళని అస్సలు వాడకూడదు. నీళ్ళని పిండేసి ఓకే. సో, నైట్ గూడా నానబెడుతున్నప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టాలండి. ప్లెయిన్ వాటర్‌లో నానబెట్టకూడదు. ఓకే ఇలా మేడం. మంచిగా ఇలా తీసేస్తే నీళ్ళని ఇలా మంచిగా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఓకే. చూడ్డానికి కూడా చూడండి మెత్తగున్నాయి. ఈవెన్ యెస్. ఫైబర్ ఎక్కువుంటదండి. ఈవెన్ ఎవరికన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతది. ఓకే. ఈవెన్ ట్రైగ్లిజరైడ్స్‌ని కూడా తగ్గించడానికి యూజ్ అవుతది. హార్ట్ హెల్తీగా ఉండాలంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువుండాలి. ఓకే. సో, దీంట్లో ఉన్న మెయిన్ ప్రాముఖ్యత హార్ట్‌ని హెల్తీగా ఉంచుతది. ఓకే మేడం. యాంటీ క్యాన్సరస్‌గా కూడా పనిచేస్తది కాబట్టి సో, దీంట్లో ఉన్న మెయిన్ దీంట్లో ప్రోటీన్ గాని, ఫైబర్ గాని, సో, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ మన ప్రతి విషయంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తదిది. ఓకే. సో, ఇలా మనం వేడి నీళ్ళలో నానబెట్టిన ఓవర్ నైట్ నానబెట్టిన మీల్ మేకర్‌ని ఇలా మనం వేడి నీళ్ళలో నానబెడతాం కదా! ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్ నానబెట్టమంటాను. నానబెట్టిన తర్వాత మార్నింగ్ మనం నీళ్ళన్నీ వడగొట్టేసి ఇలా చేసుకుంటే సాఫ్ట్‌గా ఇలా అవుతది. సో, ఓకే. దీంట్లో కర్రీ ఎలా వండాలనేది నేర్పిస్తాను మీకు. ఓకే. సో, దీంట్లోకి మనం ఏం చేస్తామంటే ఇలా సాఫ్ట్‌గా ఉండే దాంట్లో కొద్దిగా క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, ఫ్లాక్స్ సీడ్స్, కొద్దిగా కర్డ్ ఇవన్నీ కలుపుకొని ఒక మంచిగా ముందే మనం ఒక బౌల్‌లో కలిపి పెట్టేసుకోవాలి. ఓకే. సో,
ఇలాగ మనం ఏం చేస్తాము, ఇప్పుడు మీల్ మేకర్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఆనియన్స్ వేసాము. మనం నార్మల్ కర్రీస్కి ఎలా వాడతాం అలాగేనండి. స్పెషల్లీ మనకి ఏదన్నా పర్లేదు, కొద్దిగా బీన్స్ ఉన్నా, క్యారెట్ ఉన్నా, ఆనియన్స్ ఉన్నా, జీలకర్ర ఉన్నా, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నా అన్నీ ఇలా కలుపుకోమంటారు. అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొద్ది కర్డ్ వేసేసుకోవాలన్నమాట. సో కర్డ్ వేద్దాము. కర్డ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల కంపల్సరీ నేను కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ వాడమంటుంటాను. సో మనం ఏం చేస్తాము, కొద్దిగా మీల్ మేకర్, కొన్ని వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని కర్డ్లో ఇలా కలిపేసాను. సో దీన్ని మనం డైరెక్ట్ సలాడ్ లాగా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మనం కర్రీ రూపంలో, కొంతమంది సలాడ్ లాగా ఇష్టపడరు కాబట్టి కొద్ది కర్రీ రూపంలో కొద్ది నెయ్యి వేసి మనం ఎలా వండాలనేది నేను చూపిస్తాను. ప్యాన్లో కొద్దిగా ఘీ వేసి, ఘీలో ఫస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వేయాలండి. ఫ్లాక్స్ సీడ్స్ ఒక పావు స్పూన్ అంత వేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా పావు స్పూన్ అంత వేసుకోవాలి. ఓకే, మనం ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాం, జీలకర్ర వేసుకున్నాం. ఇలా వెజిటబుల్స్, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా పర్లేదండి, ఆ వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసేసుకొని దాన్ని మనం కొద్దిగా ఈ జీలకర్ర చూడండి, ఇలా జీలకర్ర ఫ్లాక్స్ సీడ్స్ అయ్యేటప్పుడు మనం ఇవన్నీ కట్ చేసిన దాన్ని కొద్ది పెరుగులో కలిపి పెట్టేసుకున్నాం కదా, ఇలా మంచిగా వేసేసుకోవచ్చు. ఇలా సలాడ్ లాగా తినమన్నా కూడా పర్లేదు. కొంతమంది ఏంటంటే సలాడ్ లాగా తినడానికి ఇష్టపడరు. నైట్ డిన్నర్ కదా, డిన్నర్ కంపల్సరీ కావాలి. దానికి కొద్ది చపాతీలు తింటే చాలా ఇష్టపడతారు అనమాట. సో దాంట్లో కొద్ది మనం కర్డ్ కలిపాం కాబట్టి, కొద్ది ఘీ వేసాం కాబట్టి ఇలా మంచి కర్రీ లాగా చేసేసుకొని మంచిగా చపాతీలకు భలే ఉంటుందండి కర్రీ. ఇది చపాతీలకు తీసుకోవచ్చు, లేదంటే మనము సలాడ్ లాగా, డైరెక్ట్ సలాడ్ లాగా తీసుకోవచ్చు. మేడం ఇంకోటి, యాక్చువల్లీ మన నిద్ర కూడా మన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కారణం అవుతుంది అని చెప్పేసి అన్నారు కదా. అవునండి. సో ఎంత టైం అయితే నిద్రపోతే మనకి ఈ ప్రాబ్లమ్ నుంచి మనం రాకుండా చేసుకోవచ్చు? బేసికలీ మనం ఏంటంటే అండి, తినడానికి మనం తిన్న ఒక 3 hours తర్వాత మనం పడుకోవాలి. ఆల్మోస్ట్ మనము ఎంటీ ఉండాలండి. కొంతమంది తిని బెడ్ ఎక్కుతుంటారు పడుకోవడానికి, దానివల్ల కూడా ప్రాపర్ స్లీప్కి కాన్స్టిపేషన్కి చాలా కనెక్షన్ ఉందండి. నిద్ర ప్రాపర్గా పట్టలేదనుకోండి, మార్నింగ్ మనకు మోషన్ అవ్వదు. సో ప్రాపర్ స్లీప్ పట్టింది అనుకోండి, మార్నింగ్ లేచిన వెంటనే అసలు బెల్లు కొట్టినట్టు మోషన్కి వెళ్ళిపోతారనమాట. సో స్లీప్ కూడా చాలా కనెక్షన్ ఉంది కాబట్టి మనం తొందరగా తినాలి, డిన్నర్ తొందరగా పడుకోవాలి. అండ్ రెగ్యులర్గా 1 hour యోగా చేసుకోవాలి. కంపల్సరీ ఫుడ్లో ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. సమస్య అనేది చిన్నగాని వదిలేసామనుకోండి, ఒకరోజు పెద్ద సమస్య అయిందనుకోండి, మనం బాధపడేది మనమే కాబట్టి సో దాన్ని జాగ్రత్తగా మనం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా దానికి ఫుడ్ రూపంలో కానీ, ఇలా మనం చెప్పినట్టు చాలా వీడియోస్ చేశానండి నేను ప్రీవియస్ వీడియోలో. అండ్ కాన్స్టిపేషన్కి యోగాసనాస్ ఏం చేయాలి, మలాసన్, మనం ఇండియన్ వాష్రూమ్ ఎలా కూర్చుంటాం అలా మలాసన్లో కూర్చొని వాటర్ తాగి, మార్నింగ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఇలాగ వారం రోజులు జీలకర్ర వాటర్ కానీ, మెంతులు వాటర్ కానీ కొద్దిగా తాగి మార్నింగ్ మలాసన్లో ఇటు అటు వాక్ చేసి తర్వాత చూడండి క్లీన్ మోషన్ అవుతుంది. ఇవన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్. మనకి పైల్స్ ప్రాబ్లం కానీ, సో ఇతర సమస్యలన్నీ రాకుండా మనకి ఈజీగా ఫైబర్ అండ్ అధిక బరువును కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉంది, హార్ట్ని కూడా హెల్దీగా ఉంచే గుణాన్ని కలిగి ఉంది కాబట్టి మీల్ మేకర్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు చాలా బాగుంటుంది అనమాట. సో ఇలాగా మనం జస్ట్ 3 minutesలో కర్రీ అయిపోతుందండి. మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం మీల్ మేకర్ నైట్ వండుతున్నామంటే ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి. సో ఇలాగ మూత పెట్టేసేయచ్చు. ఆనియన్స్ కూడా కొద్దిగా లైట్గా మగ్గుతాయి కాబట్టి సో డైరెక్ట్ ఇంకా దీంట్లో కారపొడి ఏమొద్దు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి టేస్ట్ బర్డ్స్కి మనం తీసుకుంటున్న నచ్చకపోతే మనం అసలు తినడానికి ఇష్టపడం. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వండి చూడండి. నేను చాలామంది డైట్ చార్ట్లో కంపల్సరీ వీక్లీ 2 or 3 అయినా సరే మీల్ మేకర్ పెడుతుంటాను. అండ్ స్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకైతే యాంటీ డయాబెటిక్ కూడా పనిచేస్తుంది ఇది. సో డయాబెటిక్ ఉండే వాళ్ళు కూడా మంచిగా తీసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ అండి, నరాల బలహీనత కానీ, అధిక బరువు ఉన్నా కానీ, లేదంటే అమ్మాయిల్లో స్పెషల్లీ ఈ జనరేషన్లో ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండే, ఆ ఇర్రెగ్యులర్ పీరియడ్ని కూడా రెగ్యులర్ చేసే గుణాన్ని కలిగి ఉన్నది మీల్ మేకర్. ఎన్నో రకాల సమస్యలు తగ్గిస్తుంది కాబట్టి వారంలో 3 సార్లైనా సరే ప్లీజ్ అది డిన్నర్లో పెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. ఇంకో విధానం అండి, దీన్ని పౌడర్ చేసేసుకొని మీల్ మేకర్ని, ఆ పౌడర్ని రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి 4 సమానంగా తీసుకొని పౌడర్ చేసుకొని దాంతో మార్నింగ్ జావ చేసుకొని తీసుకోండి. ఖచ్చితంగా బరువు తగ్గుతారండి బాగా. అండ్ కాన్స్టిపేషన్ అంటారా మనకి అసలు ప్రాబ్లమే లేకుండా కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో కర్రీ అయితే అయిపోయిందండి. సో దీన్ని మనం జస్ట్ ఎక్కువ కాకుండా ఇలాగా మనం కొద్దిగా ఆనియన్స్ మగ్గాయి కదా చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఇలాగా చిన్న బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. దీని ఒకవేళ చపాతీ హెవీ అయిపోతుందంటే మాత్రం దీన్ని సలాడ్ రూపంలాగా తీసుకోవచ్చు.
అంటే రోజుకు ఏ టైంలో తీసుకోవడం కరెక్ట్ ఏదో మేడం? నేను మధ్యాహ్నం లంచ్ రూపంలో కర్రీలాగా తీసుకోమంటుంటాను. ఏదో ఒక టైం అండి. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు, లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు. పర్ పర్సన్ కంపల్సరీ ఒక 20-25 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు దీన్ని మనం రెగ్యులర్గా. సో కొంతమంది వినే ఉంటారు మీల్ మేకర్ తీసుకోవడం వల్ల మగవాళ్ళలో కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పేసి. సో డెఫినెట్గా అండి నేనేమంటున్నా అంటే ఎక్కువ మోతాదులో కాదు. సో మనం దీంట్లో మగవాళ్ళు ఏంటంటే అధికంగా తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం, అంటే ఆడవాళ్ళు కొద్దిగా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ పెంపొందిస్తుందని చెప్పాను కదా, యెస్. ఫీమేల్ హార్మోన్ ఎక్కువ పెంపొందిస్తుంది కాబట్టి ఫీమేల్స్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. మెయిల్స్ కూడా హార్మోన్ కంపల్సరీ ఉండాలి, రిలీజ్ అయితేనే కొన్ని మన బాడీలో కూడా కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి వాళ్ళు తక్కువ మోతాదులో, ఆడవాళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం 100% మంచి బెనిఫిట్స్. అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, పర్ డే 15-20 గ్రామ్స్ వరకు వారంలో 2-3 సార్లు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఈవెన్ దో పైల్స్ ప్రాబ్లం అన్న కూడా మనకు సాల్వ్ అవుతుంది అనమాట. దీంతోపాటు వాటర్ బాగా తాగాలండి. ఇది తీసుకుంటే సరిపోతుంది అంటే వాటర్ కంపల్సరీ 4-5 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. ఒకేసారి కాకుండా మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్, 11 నుంచి మన 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి 6-7 గంటల వరకు 1 లీటర్. సో మరి మిగతాదంతా ఆహార రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సమానం అయిపోతుంది అనమాట.